ఆరెంజ్ పీల్స్ నుంచి బర్డ్ ఫీడర్స్ తయారు చేసి అని ఎప్పుడైనా ఊహించిరా? బై ద వే గైజ్, ఈ ఆరెంజెస్ మెయిన్లీ మాల్టా ఆరెంజెస్ జ్యూస్ అయినా ఇట్లా నార్మల్గా తిన్నా కానీ ఎంత రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 1-2 వీక్స్ నుంచి కంటిన్యూస్గా దీన్ని జ్యూస్ తాగుతున్నాం అనమాట. మరి వీటి పీల్స్ని ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తుంటే ఇట్లా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసి ప్లాంట్స్కి వేయచ్చు, కానీ ఇంకా అంతకు మించి ఏమైనా చేద్దాము అని చెప్పేసి నేను ఏమనుకున్నా అంటే ఈ బర్డ్ ఫీడర్స్ తయారు చేస్తే బెటర్ అని చెప్పేసి దాని లోపల ఉన్న పల్ప్ అంతా తీసేసి మంచిగా వీటిని ఎండబెట్టాల్సిన అవసరం కూడా లేదు. దే ఆర్ ఆల్రెడీ డ్రై అనమాట. ఒక 3 హోల్స్ అట్లా కొట్టేసి ఒక సుతిల్ తాడు తీసుకొని మంచిగా దానికి కట్టేసినాం అనమాట. కట్టేసి ప్లాంట్స్ మన ఇంట్లో ఫుల్ ఉన్నాయి కదా, కొన్ని ప్లాంట్స్కి అట్లా హ్యాంగ్ చేసేసి పెట్టినా. అందులోనేమో ఒక దాంట్లో ట్రేల్ సీడ్ మిక్స్, ఒక దాంట్లో కార్న్, ఒక దాంట్లోనేమో నూక బియ్యం, ఇంకొక దాంట్లోనేమో ఈ హైబ్రిడ్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసినా అనమాట. ఇవి కొంచెం పెద్ద బర్డ్స్కి. యాక్చువల్గా ఏంటంటే పొద్దున పూట అండ్ మధ్యాహ్నం పూట ఎవ్వరం బయట ఉండం కదా, ఆ టైంలో వస్తూ ఉంటాయి అనమాట చిన్న చిన్న బర్డ్స్ కప్స్ మీద నిలబడి తినేసిపోతాయి అని చెప్పేసి. ఎట్లున్నాయి, బాగున్నాయి కదా చూడ్డానికి.